నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నారింజ గింజలు తేలిపోతాయి. ప్రియులారా, మీకు బోయంట్ ఫార్ములా తెలుసా? దీనిని తెలుగులో ఉత్ప్లావక సూత్రము అంటారు. ఈ సూత్రం ప్రకారం నారింజ పండు రసమును ఒక గ్లాసులో పిండి తరువాత నీళ్లు పోసామనుకోండి, నారింజ గింజ విత్తనాలు గ్లాసు అడుగు భాగానికి దిగిపోతాయి. అప్పుడు ఆ జ్యూసులో షుగర్ వేసి కలిపామనుకోండి, అడుగునున్న నారింజ గింజలు పైకి తేలతాయి. తేలుచున్న విత్తనాలను సులభంగా మనము తీసివేయవచ్చు. దీనినే బోయంట్ ఫార్ములా లేక ఉత్ప్లావక సూత్రం అంటారు. షుగర్ కలిపినప్పుడు ద్రవం యొక్క డెన్సిటీ పెరిగి ఆ ద్రవములో ఉన్న నారింజ గింజలను తేలగొడుతుంది. ప్రియులారా, ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది అని ఉంటది. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు లోక స్నేహముల ద్వారా చెడిపోతున్నారు. ఈ లోక స్నేహాలు వారిలో లోకాశలను రేకెత్తించి భక్తికి దూరం చేస్తున్నాయి. యాకోబు పత్రిక 4:4లో దేవుడు లోక స్నేహాన్ని వ్యభిచారంతో పోల్చాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రియులారా, ఈ వచనములో లోకముతో స్నేహం చెయ్యాలనే ఆశ మనలను దేవుని నుండి దూరం చేస్తుంది, లేక దేవునికి శత్రువులనుగా చేస్తుంది అని ఉన్నది. దేమా ఇహలోకాన్ని స్నేహించి అపోస్తలుడైన పౌలును విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయినట్లుగా లేఖనం తెలియచేస్తుంది. గనుక లోక స్నేహము చాలా ప్రమాదకరం. ఈ లోక స్నేహాన్ని, లోక ప్రేమలను తేలగొట్టేది దేవుని కల్వరి ప్రేమ. ఈ కల్వరి ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారానే మన హృదయములలో కుమ్మరించబడుతుంది. అందుకే యోహాను తాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. గనుక ఈ లోక ప్రేమలు మనలో తేలిపోవాలి అంటే మనలో దేవుని కల్వరి ప్రేమ కుమ్మరించబడాలి. అపోస్తలుడైన పౌలు జీవితంలో యేసుక్రీస్తు ప్రేమ కుమ్మరించబడినప్పుడు ఆ ప్రేమ ఆయనను బలవంతము చేసినదట. అప్పుడు పౌలు రక్త మాంసములను సంప్రదించకుండా శరీర సంబంధమైన ప్రేమను, రక్త సంబంధులను వదిలి క్రీస్తు సేవ చేయుటకై ముందుకు వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, లోక ప్రేమ నిన్ను జయించినదా లేక నీవు దానిని జయించినావా? లోక ప్రేమలను, లోక స్నేహాలను అధిగమించాలంటే కలువరి ప్రేమ చేత మనము నింపబడాలి. ఆ కలువరి ప్రేమ లోకాన్ని జయించుటకును, పరిశుద్ధులముగా జీవించుటకును మనకు సహాయం చేస్తుంది. మన దేహము దేవుని ఆలయము, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. గనుక ఆ పరిశుద్ధాత్మ ద్వారా లోక ప్రేమలు తేలిపోతాయి. ఆ తేలిపోయిన లోక ప్రేమలు మనకు అసహ్యకరమవుతాయి. అప్పుడు మనము పాపమును విడిచి దేవునిని హత్తుకొనగలం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. పూర్ణము కాని ఈ లోక ప్రేమలు, లోక స్నేహాలు దేవుని సహవాసానికి దూరం చేస్తున్నాయి. ఈ మాటలు వింటున్న మా వీక్షకులన్నీ ఆత్మచేత నింపి వారిలో ఉన్న లోక ప్రేమలను, లోక స్నేహాలను వారిలో నుండి దూరం చేసి నీ ప్రేమ చేత బలవంతం చేయబడి నీ కొరకు జీవించే వారిగా ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.